నీకోసం బంద్ చేసినప్పుడు మరి ఫోన్ ఎన్నిసార్లు అది చేసినావు? ఏంది? మర్యాదగా మరి మాట్లాడు మీరైనా నేర్చుకో ఫస్ట్. నువ్వు అందరు కస్టమర్తో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడు, అనుకుంటున్నావు. అర్థమవుతుందా? ఏంది నువ్వు మాట్లాడు, అర్థమవుతుందా ఫస్ట్? నువ్వు అనేది అంటున్నావు ఏంది? నువ్వు గివ్ మరి ఏంది అంటున్నావు. ఎంత నువ్వు గివ్ అనే మాట్లాడుతున్నావు, మీరు అని మాట్లాడు నువ్వు ఫస్ట్. ఇంతసేపు మీరు మీద మాట్లాడతాను. మరి మొత్తం కాల్ అయిపోయేంత వరకు మీరు అని మాట్లాడాలి. నువ్వు అది తెలుసుకో నువ్వు ఫస్ట్. నువ్వు రికవరీ పర్సన్ రికవరీలో మాట్లాడు. ఎందుకు మరి రుబాబ్ మాట్లాడు రుబాబ్ అంటే నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి రుబాబ్ వస్తుంది. చేసినప్పుడు ఎత్త నీకు ఏమైంది? అదే చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, అమౌంట్ నాకు అడ్జస్ట్ కాలేదు. నెక్స్ట్ మంత్ చేసుకోవాలన్నా మరి. లేదు కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రఘు ఛానల్కి. ఇక్కడ రికవరీ ఏజెంట్ కస్టమర్కి నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసి ఈవెన్ కస్టమర్ బిజీ ఉండి కాల్ కట్ చేసినా మళ్ళీ కాల్ చేస్తే సో కస్టమర్ ఇరిటేషన్ గురైపోయాడు. సో అదే డిస్కషన్ నడిచింది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అవునండి, మీరు ఎవరు? నేను చెప్పండి. ఎన్నిసార్లు చేయాల్సిన అవసరం ఏముంది? కట్ చేస్తున్నా కదా కాల్. నేను మార్నింగ్ నుండి ఫోన్ చేస్తున్నా అన్న. అదే పేమెంట్ లేదు, అందుకే లేపలేదు. నేను లేపలేదా? నేను లేపలేదు. అదే అన్న, ఏమైంది? నెక్స్ట్ మంత్ 15కి పే చేస్తాను నేను. నెక్స్ట్ మంత్ ఎట్లా అన్న? ఈ రోజు ఆర్డర్ కమిట్మెంట్ ఇచ్చారు కదా. కమిట్మెంట్ ఇచ్చినా అంటే మీరు కమిట్మెంట్ ఇచ్చిందాక ఆగుతుర్రా? ఏంటన్నా? ఏంది ఏదో అన్నారు? అదే మీరు కమిట్మెంట్ ఇచ్చిందాక ఆగిర్రా అంటున్నా. అయినా కదా మీకు ఫోన్ చేస్తే అన్నిసార్లు చేయాల్సిన అవసరం మార్నింగ్ నుండి చేస్తానా? అదే అన్నిసార్లు చేయాల్సిన అవసరం ఏముంది? మార్నింగ్ నుండి చేసినాం. అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కమిట్మెంట్ బ్రేక్ అయింది. నేను చెప్తున్నా కదా, అమౌంట్ నాకు అడ్జస్ట్ కాలేదు. నెక్స్ట్ మంత్ 15 చేసుకోవాలన్నా మరి. లేదు కాలేదు. అడ్జస్ట్ చేసుకోవాలి. అదే చెప్తున్నా కాలేదు. నెక్స్ట్ మంత్ 15కి పేమెంట్ చేస్తా. టైం లేదన్న, ఈ రోజే టైం లేదు అప్పటి వరకు. లేకపోతే మరి ఏం చేస్తామంటారు? మరి లేకపోతే అంటే కట్టాలన్నా మరి. అదే చెప్తున్నా 15కి కడతా అని. నెక్స్ట్ మంత్ మీకు కాదు, మీకు ఒకటో తారీఖు నుండి ఇప్పటిదా పైసలు అడ్జస్ట్ కాలేదా? మీకు కాలేదు. ఇంకా నాకు ఎంత టైం పడుతుంది? 20,000 రూపాయలు కట్టుకోలేరా అన్న మీరు ఇప్పటికి? ఎంత? నేను 2000 ఈఎంఐ కట్టలేదు. ఏం చెప్తాను మరి? కట్టకుండా ఏం లేదు, నా జాబ్ పోయింది. ఒక 6 మంత్స్ నుండి నాకు జాబ్ లేదు. ఇప్పటి వరకు కూడా కట్టలేదు. మరి అదే చెప్తున్నా. చేసుకున్నట్టు ఒక్క నిమిషం ఆగు. నేనేదో నా మెయిన్ నేను చేసుకునేటట్టుగా పొద్దున్నే చెప్తే ఈ మాట అన్ని సార్లు ఫోన్ చేసుకున్నప్పుడు ఎందుకు చేస్తారు అనేది లేపాలి కదా. అదే అన్న, ఏదైనా పని నుండి లేకపోతే ఇప్పుడు ఇంతసేపు నేను హోల్డ్లో పెట్టినాక మీకు ఇప్పుడు డబల్ ఛార్జెస్ పడితే పడని, అది నా ప్రాబ్లమే కదా. కానీ ఎత్తాలి కదా, ఇన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఎందుకు చేస్తారని ఎత్తాలి కదా. ఎవరు ఎత్తలేదు అన్నప్పుడు కట్ చేస్తున్నా నేను. ఎత్తగా కట్ చేసినప్పుడు ఆగాలి అన్న. మార్నింగ్ నుండి అన్న 10 నుండి ఇప్పుడు 6 నేను ఒకటి చెప్తున్నా, వింటున్నావా? నీ ఒక్కందే కాదు, నాకు వేరే కాల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి నేను మామూలుగా నాకు నంబర్ అంతా గుర్తులేక నేను లిఫ్ట్ చేయలేదు. వేరే కాల్స్ అయితే మాట్లాడుతున్నావు కదా. ఏ కాల్ మాట్లాడినా చెప్పు. ఏ కాల్ కూడా మాట్లాడలే. 3-4 సార్లు. నాకు ఎవరైతే ఇట్లా సతాయిస్తారో అందరికి సుక్కలే చూపిస్తాను నేను కూడా. అర్థమవుతుందా? ఏం మాట్లాడతారు? అదే చెప్తున్నా, గిట్లా ఇన్ని సార్లు కాల్ చేస్తే నేను ఏం చేయాలని అదే చేస్తా. మరి ఫోన్ ఎత్తాలి మరి. ఇన్నిసార్లు ఫోన్ ఎత్తాలంటే చెప్తున్నా కదా. ఏంది ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తాను మరి? వాయిస్ లేస్తుంది. వాయిస్ లో ఎత్తలేదా? ఏంది మీ వాయిస్ లో ఎత్తలేదా? అట్లా మాట్లాడు. నా వాయిస్ లేస్తలేదా అంటే నేను నీ దగ్గర పని చేయకొచ్చినా. నువ్వు నా కోసం పని చేస్తున్నావు. అర్థమవుతుందా? నీకోసం పని చేసినప్పుడు అది మర్యాదగా మాట్లాడు నేర్చుకో ఫస్ట్. నువ్వు అందరు కస్టమర్తో మాట్లాడినట్టు అర్థమవుతుందా? ఏంది అర్థమవుతుందా ఫస్ట్? నువ్వు అనేది అంటున్నావు. నువ్వు గివ్ అనే మాట్లాడుతున్నావు, మీరు అని మాట్లాడు ఫస్ట్. మీరు మీద మాట్లాడతా. మరి మొత్తం కాల్ అయిపోయేంత వరకు మీరు అని మాట్లాడాలి. నువ్వు అది తెలుసుకో ఫస్ట్. నువ్వు రికవరీ పర్సన్ రికవరీలో మాట్లాడు. రుబాబ్ అంటే నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి రుబాబ్ వస్తుంది. అదే చెప్తున్నా కదా, ఎత్తకపోతే రిటర్న్ కాల్ చేస్తుండే నేను. అర్థం కాదు. రిటర్న్ కాల్ చేస్తుండే నేను. అప్పటిదాకా ఆగేది ఉండి ఇప్పటి ఒక్క నిమిషంలో నువ్వు ఎన్ని కాల్ చేసినావు? అదే ఒక్క నిమిషంలో నువ్వు ఎన్ని కాల్ చేసినావు అంటున్నా. ఒక్క నిమిషంలో నువ్వు ఎన్ని కాల్ చేసినావు? కస్టమర్ వేరే ఏం పనులు ఉండడా? ఇక మార్నింగ్ నుండి పనిలో అరే ఉంటాడు బాయ్, మార్నింగ్ ఉంటాడు, రోజంతా కూడా ఉంటాడు. మరి ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతాను? అదే చెప్తున్నా, నీకు ఆగుతలేదు కదా. నీకు ఏం అంతగానో ఏం కొట్టకపోతున్నాను. లేదు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు ఏందో చెప్పు. ఎట్లా మాట్లాడాలో ఎట్లా మాట్లాడతారు? నీకు అన్నిసార్లు ఎవరు చేయమన్నా నీకు కాలు? మరి ఫోన్ అయితే నీకు ఏమైంది? మరి నీకు అన్నిసార్లు కాల్ ఎవరు చేయమన్నా నీకు? చెప్పండి అన్న. నెక్స్ట్ మంత్ 20కి పేమెంట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 20 వరకు టైం లేదు. లేకపోతే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయి.
ఓకే గిట్లనే బాగుంది. ఇదే ముక్క మార్నింగ్ చెప్తే నేను మెయిల్ చేసుకుంది ఈ పాటికల్లా. నేను మెయిల్ పెట్టుకుంటా నేను కూడా. మీరు పెట్టుకోండి, నేను కాదంటలేదు. నేను మెయిల్ చేసుకుంటే మీకు ఈరోజు డ్యూ డేట్ కదా, కానీ మీరు మెయిల్ చేసుకోవాలి. అందుకే మార్నింగ్ నుండి కాల్ చేస్తున్నా మీకు. ఒక్క నిమిషం, కస్టమర్ కట్ చేసినప్పుడు ఆగాలి సార్. మీకు అర్థమవుతుందా? నేను మార్నింగ్ నుండి చేసిన, కట్ చేస్తూనే ఉన్నారు. మీరే రిటర్న్ చేయాలి కదా. ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తారు? వరకు ఆగాలి కదా. తర్వాత నేనే చేస్తుండే నీకు కాల్. కూర్చొని ఉండాలి ఆఫీస్ లో. చెప్పండి మరి. ఇది పర్సనల్ నంబర్ కదా ఇది? నీ పర్సనల్ నంబర్ కదా ఇది? అవునా? మరి చేయొద్దు అప్పుడు 7 తర్వాత నువ్వు నాకు చేయొద్దు కానీ మేము ఆఫీస్ నుండి మేము కూడా వెళ్ళిపోతాం కదా. అవునా? అంటే మేము ఇంటికి పోయి కూడా మీ పనే చేయాలా అన్న మేము? బాబా ఇగో అన్న ఉన్నారు. ఇంటికి పోయినాక చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు 7 తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు. రాత్రి 10 గంటలకు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. చేస్తారు, చేపించుకో. ఏంది చేస్తే చేయించుకోండి అన్న, నాకేంది. నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఎత్తాలి మరి. ఇన్నిసార్లు ఇప్పుడు పేమెంట్ కోసం చేసినాం కదా, పేమెంట్ నెక్స్ట్ మంత్ 15కి అవుతుంది. మీ నెక్స్ట్ మంత్ కూడా కట్టడు చేత కాదు, నాకు అర్థమైంది కానీ వదిలేరు ఇక. చేతగా గీతగా ఏమన్నట్టు అబ్బాయి? మీకు కాదులే కానీ వదిలేరు ఇక. ఎందుకు అంటున్నాను? చేత కాదు గీత కదా అంటున్నా. ఇన్ని రోజులు ఎవరు కట్టిండ్రా? కట్టినావు కదా. ఎన్ని కట్టిండ్రా? అరే ఇన్ని రోజులు ఎవరు కట్టిండ్రా? కార్ తీసుకుని అవుతుంది ఏంది? మంచి మాట్లాడు, అర్థమైంది. అదే రా మరి చేత కాదు గీత కానీ ఏమన్నా అంటున్నావు? మరి కాదుగా. ఎవరు నీ అమ్మ మూడు కట్టిన ఆడరా ఇన్ని రోజులు? మీ అమ్మమ్మ నీ అమ్మమ్మ కూడా కట్టిన ఆడరా ఇన్ని రోజులు? ఎన్ని రోజులు? అరే నీ అమ్మమ్మ కూడా, అరే కట్టింది నేనే, నా అమ్మమ్మ కూడా కట్టింది ఇన్ని రోజులు. అంటే నా అమ్మమ్మ కూడా నీ అమ్మ కూడా ఎప్పుడైనా అయ్యిందిరా? నీకు చేతగాని మాటలు. అరే ఓ చేతగానోడా? అరే బోసిడీకే, తెలుసా? అరే ఓ బోసిడీకే నువ్వు మాట్లాడుతున్నావు అట్లా. ఇన్ని రోజులు చేత కాదని ఎవరన్నా నేను అన్నారా నీకు? చేత కదా నేను అన్నాడు. నువ్వేం చెప్తున్నారో చేతనే, నువ్వేం చెప్తున్నారో చేతనాయి చెప్పు. అరే ఓ చూతియే నువ్వు అన్నావు ఫస్ట్ చేత కాదని. నేను కాదు అన్నది. నేనే అన్నా. మరి ఎందుకన్నారా చూతి? ఎవరు కట్టారు? ఇప్పుడు కట్టినాక ఏంటంటారా? కట్టినాక ఇప్పుడు నేను కట్టేస్తారు. అరే 15 వరకు చెప్పు. నీ కట్టినాక నువ్వు అంటున్నా. చిన్న పిల్లలు మాట్లాడతారు. అరే ఓ చూతి నేను కట్టినాక ఏం చేస్తావు అంటున్నా. అరే ఓ సిగ్గు లేనోడా? అరే ఓ సిగ్గు లేనోడా? అరే ఓ సిగ్గు లేదు. అరే ఓ సిగ్గు లేనోడా? ఇప్పుడు నేను కడతారా భయ్? నువ్వు అన్న మాట ఏం చేస్తావు అంటున్నా. అన్నమాట కదా. అరే ఓ భోజనం గారు మొత్తం కట్టి క్లోజ్ చేస్తా అప్పుడే. అరే 5,000 చేత కాదని నీకు చేత అయితే కట్టి మాట్లాడు. అరే ఓ చూతే చేతనైతే కాబట్టి ఇన్ని రోజులు కట్టిండ్రా. కొంచెం కట్టి మాట్లాడు, అర్థమవుతుందా? కట్టి మాట్లాడు. కట్టినాక ఇంటిరా. అరే నువ్వు ఇంటి వేరా ఇంటి మాకు ఏం. అరే నువ్వు ఇంటి వేరా 15 కి. అరే ఓ చూతే చెప్తా విను. 15 కి నా చేతిలో 15 కన్నా ముందే వస్తాయి నాకు డబ్బులు. నా చేతికి రాగానే నీకు ఫోన్ చేస్తా, ఇదే నెంబర్ చేస్తా. అప్పుడు నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర పెట్టుకోరా భయ్, నీ దగ్గర పెట్టుకో. నీకు వచ్చేపోయే ఛార్జెస్ కూడా ఇస్తారా? నువ్వు చేత కదన్నా నాకేం చేత నేను చూపిస్తా. నైట్ వెళ్ళిపోతుంది. ఏం చెప్తావు మరి? మరి ఎందుకు చేత కదన్నా? కస్టమర్ చేత కదన్నా నీకు ఎవడన్నారా? నీకు నేనే అన్నా. ఎందుకంటావురా నువ్వు? చేత కదా నీకు తెలుసా? నువ్వు వాయిస్ రేజ్ చేసుకున్నా. అరే ఇన్ని రోజుల నుంచి నీకు ఎవరు కట్టిండ్రా? ఇన్ని రోజుల నుంచి నీకు ఎవరు కట్టింది? చేత కదా కట్టినారా? ఉత్తరం వచ్చినారా? ఉత్తరం వచ్చేసినారా పైసలు? నువ్వు రా అది అనుకున్న తర్వాత నేను అన్నా. అరే ఓ నువ్వు అన్న చేత కాదు అన్నాకనే అన్నాబే. రికార్డింగ్ ఉందారా నీ దగ్గర? కాదు నీ దగ్గర కాల్ రికార్డింగ్ ఉందారా? నీ దగ్గర కాల్ రికార్డింగ్ ఉందారా? ఇగో మంచి మాట్లాడు. అదే మరి నువ్వు లిమిట్ క్రాస్ చేసినాకనే నేను ఇట్లా మాట్లాడతా. నువ్వు ఒక్కనే లేదు నాకు చేసేటోని మస్తున్నారు. తీసి మార్కాలు చేస్తున్నారు రా భయ్. నువ్వెంతరా భయ్? మంచి మంచి చేస్తారు. కట్ చేయి. నువ్వు కట్ చేసుకోరా భయ్. మాట్లాడతా. 0 పేరు నారాయణ. నా పేరు నారాయణ. శివాంటి గారు ఇంతకుముందు కాళ్ళ నా ఇష్టం అది. అదేరా బోషిడికి పేరు. అరే అమ్మాయి పెట్టిన పేరు చెప్పని చేత కాదు. నా పేరు చెప్తున్నావు చూసుకో. నా పేరు అదే ఉంటది. నాకు చేత కాదు. అదేరా భయ్ దొంగ ఫోన్ నీ చేత కాదు మొక్కలు. అరే సుల్లిగా. అరే నువ్వు మొబైల్ మీద నీ దగ్గర పెట్టుకోరా. 15 తారీఖు ముందు పైసలు పడుతాయి. అరే నీకు ఇంటికి పిలిచి పైసలు ఇస్తారా? నేను నీ దగ్గర పెట్టుకోవచ్చు. నాకేం అవసరం? అరే ఎందుకు మరి చేత కదా ఎట్లా అంటారు నువ్వు బోషిడికి? మరి కాదు కదా. అరే చేత కాదు నీకు ఏం తెలుసురా? చేత కాదని నీ పెళ్ళాన్ని ఎవరన్నా దగ్గర చేత కదా నీకు? మంచిగా మంచిగా అడిగినా. అరే చేత కాదని ఎందుకన్నారు? ఏం మంచిగా అడిగినారు నువ్వు? కస్టమర్ చేత కాదని ఎట్లా అంటారు నువ్వు? అరే ఓ బోషిడికి నాయకుడి కస్టమర్లు కట్టే పైసలతోని నువ్వు ఇల్లు నడుస్తుంది. అరే పాల్తులు అందే కొడుక ఎట్లా అంటావు నీ జ్యూతి? అరే ఏంటో చెప్పరా బోషిడికి? నువ్వు ఏ బ్రాంచ్ అనేది? ఏ బ్రాంచ్ చెప్పరా? నీకెందుకు? ఏ బ్రాంచ్ చెప్పరా? వచ్చి చూపిస్తానికి ఏం చేత అవుతుంది నీకు? పైసలు కట్టు. అరే నువ్వు బ్రాంచ్ చెప్పురా భయ్. అరే నువ్వు బ్రాంచ్ చెప్పురా. నీ బ్రాంచ్ ఏదో చెప్పు, నేను చూపిస్తానికి ఏం శాతం అవుతుంది. ఏం కథ?
ఇగో కట్టు మంచిగా మాట్లాడితే మంచి రెస్పెక్ట్ ఇస్తా, అర్థమవుతుంది? కాదు, నేను కార్డు ఇస్తా, ఎన్ని రోజులు అవుతుంది? రేజ్ అయింది, వా- నీ వాయిసే రేజ్ అయింది, ఎవరిది? అర్థమవుతుందా? కాల్ రికార్డింగ్ ఉందా నీ దగ్గర? నీదే. పెట్టాలా నేను ఆ? కాల్ రికార్డింగ్? పెట్టు కాల్ రికార్డింగ్ పేట కాదు గీత కాదు అని ఎవరు మాట్లాడాను ఫస్ట్? సరే నువ్వైతే కాల్ రికార్డింగ్ పెట్టు, దాని తర్వాత ఆ. నేను మాట్లాడతా. పేట కాదు గీత ఎందుకు పెడతా? నీ దగ్గర లేదా రికార్డింగ్? చేసుకోవాలి కస్టమర్ తో మాట్లాడింది. బ్యాంక్ చెప్పలేదా నువ్వు? నీకు బ్యాంక్ చెప్పలేదా కస్టమర్ తో మాట్లాడే కాల్ రికార్డింగ్ చేసుకోవాలని? కాల్ రికార్డింగ్ పెట్టి మాట్లాడు, అర్థమవుతుందా? ఎందుకు పెడతా నేను? రికార్డింగ్ పెట్టు ఫస్ట్, నువ్వు పెట్టా రికార్డింగ్ నువ్వు పెట్టు. ఎనుకో, నువ్వు ఎనుకో. అరే నీ నువ్వు దగ్గర రికార్డింగ్ కదా? పెట్టు ఫస్ట్, నువ్వు రికార్డింగ్ పెట్టు. ఎవరు నేను రికార్డింగ్ నీకు ఎందుకు పెడతా భయ్? నీ బ్యాంకుకి పెడతా డైరెక్ట్. మరి చేత కానప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.